హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే హోమ్ మేడ్ పావ్ ఇంకా బాజీ రెసిపీ చూసేద్దాము. మీరు చూస్తున్న విధంగా అయితే పావు చాలా సాఫ్ట్గా ఇంట్లోనే మనము మంచిగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు బాజీ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను. మొత్తం చూసేయండి. ఇప్పుడు పావు ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాం. ఇక్కడ ఒక హాఫ్ కప్ హాట్ మిల్క్ తీసుకున్నాను. దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసి షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేలాగా మనం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక మనకి మిల్క్ అనేది కొంచెం వామ్గా ఉంటే, లైట్ వామ్గా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను డ్రై ఇన్స్టంట్ ఈస్ట్ అనేది యూస్ చేస్తున్నాను. ఆ ఈస్ట్ అనేది యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టాలి. సో 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టిన తర్వాత చూస్తే ఈ విధంగా యాక్టివేట్ అవ్వాలన్నమాట ఈస్ట్. లేదంటే ఇక్కడే మీ ప్రాసెస్ స్టాప్ చేసేయాలి. ఎందుకంటే ఈస్ట్ యాక్టివేట్ అవ్వకపోతే మనకి మంచిగా రావన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ 1 కప్ ఆఫ్ మైదా ఇంకా కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మన డవ్ అనేది ఇక్కడ చాలా స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నేను ఇలా మొత్తం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద మంచిగా తుడుచుకున్న ప్లాట్ఫామ్ మీద వేసేసి దీన్ని మంచిగా రబ్ చేయాలి. ఎంత మనం ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు చాలాసేపు చేశారనుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. మన పావ్ అనేది మంచిగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఇక్కడ కొంచెం బటర్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు నేను ఇలా చేశాక ఇక్కడ బటర్ కూడా యాడ్ చేసేసి ఇలా ఎంతసేపు చేయాలి అంటే మన చేతులకు అది స్టిక్కీ అవ్వకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా అయిపోవాలన్నమాట. పిండి అనేది మనం ఎంతసేపు ఇలా చేస్తే మంచి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మన పావ్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అంతా కూడా ఒక దగ్గరికి పెట్టేసేసుకొని ఒక గిన్నెలో కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసి దీని అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం పిండి ఉంటుంది కదా, దాని మీద పెట్టేసేసుకొని ఒక వెట్ క్లాత్ అనేది దీని మీద యాడ్ చేసేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనకి చూస్తే పిండి మంచిగా డబుల్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఇలా తీసేసి ఒక 2 మినిట్స్ ఇట్లా జస్ట్ స్లైట్గా మనం పిండిని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక చిన్న చిన్న పీసెస్ అంటే ఇప్పుడు చూసారు కదా ఎంత స్ట్రిచీస్గా ఉందో. సో ఇప్పుడు మనకు పావుకి చిన్న చిన్న పీసెస్ కావాలి అనమాట. సో నేను దీంట్లో 9 పీసెస్ అనేది చేశాను. ఇక్కడ టిన్ తీసుకున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న టిన్ తీసేసుకుంటే మనకి మంచిగా స్క్వేర్ షేప్లో వస్తుందన్నమాట. మీకు కావాలంటే రౌండ్లో ఉన్న టిన్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 9 ప్రిపేర్ చేసేసి ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం దూరంగా కొంచెం లైట్గా. దీన్ని కూడా ఒక 1 అవర్ పాటు వదిలేశారంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మిల్క్లో ఒక 1/4 షుగర్ అనేది యాడ్ చేసేసి, ఎందుకంటే ఇది మంచిగా ఇట్లా పైనుంచి మనకి వేసేస్తే కలర్ అనేది మంచిగా రెడ్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడైతే మొత్తము దీంట్లో స్టాండ్లో ప్లేస్ చేసేసి ఒక టిన్ని దీంట్లో హీట్ చేస్తున్నాను. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసేసి దీంట్లో పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసేసుకోవాలి. సో 15 మినిట్స్లోనే మనకి మంచిగా పావు రెడీ అయిపోతుంది ఇంట్లోనే ఈజీగా. చూసారు కదా ఎంత మంచిగా, చాలా మంచి కలర్లో వచ్చింది. ఇప్పుడు పైనుంచి మంచిగా బటర్ రాసేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నార్మల్ బటర్ తీసేసుకొని, హోమ్ మేడ్ బటర్ అనమాట ఇది. బటర్ తీసేసుకొని వీటికి మంచిగా రాసేసి కొంచెం సేపు వెట్ క్లాత్ పెట్టేసి చల్లారే వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా అట్లా వదిలేసేయండి. సో మంచిగా చల్లారిన తర్వాతనే దీన్ని సపరేట్ చేయాలన్నమాట. ముందే సపరేట్ అస్సలు చేయకూడదు వేడి మీద ఉన్నప్పుడు. సో టోటల్గా కూల్ డౌన్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసేస్తున్నాను. సో నైఫ్ తోటి ఎడ్జెస్ అంతా కూడా ఇట్లా ఒక్కసారి అనేసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీరు ఇదే విధంగా మైదా కాకుండా గోధుమ పిండితో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ కూడా గోధుమ పిండిలో తోటి ఎలా చేయాలనేది రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను త్వరలో. సో సూపర్ సాఫ్ట్ మనకి పావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బాజీ ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక ప్యాన్ అనేది తీసుకున్నాను. దాంట్లో ఒక 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసేసి దీంట్లోనే ఒక చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ఒక కప్పు, తర్వాత పీస్ ఉంటాయి కదా అవి కూడా ఒక కప్పు, బటానా ఇంకా క్యాప్సికమ్ కూడా ఒక 1 కప్ వేసుకున్నాను. ఇక్కడ మీరు ఎలాంటి వెజిటేబుల్స్ కావాలంటే అది యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ క్యారెట్ ఇంకా ఆలు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు దీంట్లో ఇక్కడ బీట్రూట్ కూడా యాడ్ చేశానంటే మంచి కలర్ అనేది వస్తుంది. నా దగ్గర బీట్రూట్ లేదనమాట, అందుకు నేను అది స్కిప్ చేసేసాను. మనకి బయట అయితే చాలా ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు టోటల్గా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట వెజిటేబుల్స్ అనేది. అంతవరకు ఇలా కుక్ చేసేసుకున్నాను. కుక్ చేసుకున్నాక స్మాషర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం వెజిటేబుల్స్ని స్మాష్ చేసేసేయాలి. ఇలా నేను చూపించిన విధంగా అంతా కూడా మంచిగా ఇలా సాఫ్ట్గా స్మాష్ అయిపోవాలి.
స్మాష్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు మసాలాస్ అనేది యాడ్ చేసుకుందాము. ఒక 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఫస్ట్ యాడ్ చేశాను. తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా పావ్ బాజీ మసాలా అంటారు కదా, అది కసూరి మేతి 1 టీ స్పూన్, ఇంకా కొంచెం కరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసేసుకొని ఒక మిక్స్ ఇచ్చేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఈ మసాలాస్ అంతా ఉడికే వరకు వీటిని మంచిగా కుక్ చేసుకోవాలి. దీని తర్వాత మనం బయట చూస్తున్నట్టయితే బటర్స్ చాలా ఎక్కువ యాడ్ చేసేస్తారు. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది అని యాడ్ చేస్తుంటారు. కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు అంతంత బటర్స్ యూజ్ చేయకుండా లైట్ బటర్ తోటే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా 5 మినిట్స్ తర్వాత దగ్గర పడింది అనమాట కొంచెము. సో నేను ఏం చేస్తున్నానంటే మధ్యలో ఇంకొక 1 టీ స్పూన్, టోటల్ మనం 2 టీ స్పూన్స్ ఆఫ్ బటర్ మాత్రమే యూజ్ చేసాము ఇక్కడ. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత కొంచెం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి చిల్లీ పౌడరు, కొంచెం పావ్ భాజీ మసాలా, ఇంకా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసేసి వీటిని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కొంచెం సేపు ఇట్లా మనకి పచ్చి వాసన వెళ్ళేదాకా బటర్లో కొంచెం ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అది దగ్గర ఏమంటారు మంచి కుక్ అయిపోతుంది 2 మినిట్స్లోనే. మనకి కుక్ అయిపోయాక మొత్తం మిక్చర్లో కొంచెం గట్టితనం వచ్చేస్తుంది కదా. సో బాజీ అంటే కొంచెం లూజ్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వాటర్ కంటెంట్ కూడా మీకు తగిన విధంగా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లోనే చాలామంది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఇక్కడ అస్సలు యాడ్ చేయలేదు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మళ్ళీ ఒకసారి స్మాష్ చేసేస్తున్నాను. ఆనియన్స్ అవన్నీ కూడా యాడ్ చేసినాం కదా, వాటిని కూడా ఒకసారి స్మాష్ చేసేసి ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం ఇది లూజ్గా ఉంటేనే మంచిగా ఉంటుందన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీ ఎవరి ఇష్టం వాళ్ళ కన్సిస్టెన్సీ ఉంటుంది, దాని ప్రకారం మీరు యూజ్ చేసేసుకొని ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ తోటి పిండేసేసుకుంటే సరిపోతుంది. మంచి వేడిగా ఇలా ఈ వర్షాకాలంలో పావ్ ఇంకా బాజీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే ఆ థ్రిల్లే వేరుంటుంది. సో ఇంకొక ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ బటర్ వేసేసి దీంట్లో కొంచెం పావ్ బాజీ మసాలా ఇంకా చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న పావ్ ఉంది కదా హోమ్ మేడ్, దాన్ని మధ్యలోకి ఇలా సెంటర్లోకి ఇట్లా కట్ చేస్తున్నాను. కట్ చేసేసి దీన్ని ప్లేస్ చేసేయాలన్నమాట. దీన్ని మంచిగా ఈ బటర్లోకి పావుని అనేది మంచిగా రోస్ట్ చేస్తున్నాను. 2 సైడ్స్ ఇలా పెట్టేసుకొని కాల్ చేసేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకునేటప్పుడు వేడిగా పావు ముందే ప్రిపేర్ చేసుకున్న బాజీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా వాటిని కాల్ చేసేసుకొని మంచిగా సర్వ్ చేసేసుకుంటే తక్కువ పావు ఎక్కువ బాజీ. మనకి బయట కూడా అలాగే ఇస్తారు కదా, ఒక 2 పావుతోటి, కానీ బాజీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. దీనిపైన కొంచెం కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయలు, ఇంకా కొంచెం లైట్గా బటర్ యాడ్ చేశాను. అంతే, దీంట్లో స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్.